గ్రేట్ మార్నింగ్ గైస్. మెన్ నిద్రపట్టలేదు. మార్నింగ్ బట్టి మెలకు వచ్చినందుకు టైం చూసి తోడిగిందంటే 4 అయింది. ఓకే, నిద్రపట్టక ఇక్కడ కూర్చొని తనకలాడైపోతుంది బెడ్ మీద. హ్యాపీగా వెళ్ళేసేసి ఒక గంట చదువుకుందాం, నిద్ర వచ్చింది కాబట్టి అప్పుడు పడుకుందాం. బయట ఎట్లా చలి బీభత్సంగా ఉంది, బయట కూడా వెళ్ళలేము. నిద్ర వచ్చినప్పుడు పడుకొనేసేసి వెళ్దాము, అంతవరకు చదువుకుందాం అనేసి చేసేసి చదువుకుంటాం. ఓకే, లెట్స్ కంటిన్యూ ఇట్. హలో గైస్, ఐ కంప్లీటెడ్ రీడింగ్. నేను మధ్యలో పడుకుందాం అనుకో, నిద్ర వస్తే పడుకుందాంలే, ముందర స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను 4 o'clock లేసినప్పుడు. బట్ నాకు తెలియకుండానే 6 అయిపోయింది. అండ్ ఫ్రెష్ అప్ అండ్ ఐ కేమ్ ఫర్ ద వాకింగ్. టుడే విల్ డిస్కస్ అ వెరీ నైస్ టాపిక్, డిజిటల్ డిటాక్స్ గైస్. మనం చాలామంది చూస్తూ ఉంటాము, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. చాలామంది కూడాను వీఆర్ అడిక్టెడ్ టు ద ఫోన్ అండ్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం మొదలు పెడితే అది ఆగదు, ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతసేపు పోతుందంటే మన చేయి నొప్పులు పుడుతుంది కూడా మనకు అర్థం కాదు, అంటే స్క్రోల్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ అస్ వి ట్రై టు డిక్రీజ్ అవర్ స్క్రీన్ టైం, బట్ అది కుదరదు, వెళ్ళిపోతూ ఉంటుంది. మనము ఆ డిజిటల్ అట్మాస్ఫియర్, టెక్నాలజీకి మొత్తం అంతా కూడా మొత్తం అడిక్టివ్ అయిపోతున్నాం. ఈ అడిక్షన్ నుంచి హౌ వి డిటాక్స్ అవర్ సెల్ఫ్స్, దట్ ఈస్ ఆల్సో టాక్సిక్ టు అవర్ లైఫ్. సో హౌ వి డిటాక్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజిటల్, టుడే విల్ డిస్కస్ ఇట్. నేను మధ్యలో ఏం చేశాను అంటే, ఇన్ ఆర్డర్ టు మేక్ మై సెల్ఫ్ బెటర్, ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ మై స్క్రీన్ టైం, నేనేం చేశాను అంటే కనుక ఒక చిన్న స్మాల్ నోట్బుక్ పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు నేను. స్మాల్ నోట్బుక్, చిన్న పాకెట్ నోట్బుక్ ఉంటుంది కదా, 5 రూపాయలు ఇచ్చేస్తాడు బుక్ షాప్ వాడు. ఆ పాకెట్ నోట్బుక్ జోబులో పెట్టుకునేవాడిని. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాకెట్ నోట్బుక్ నా జోబులో ఉంటుంది, పెన్ ఉంటుంది. సపోజ్ నేను బయటికి టీ తాగడానికి వెళ్ళినప్పుడు టీ తాగుతున్నప్పుడు టీ ఒక్కడ దాకా చేతిలో ఫోన్ ఉంటుంది. దట్స్ అన్ ఆబ్వియస్ థింగ్. స్క్రోల్ చేస్తూ ఉంటాం, యూట్యూబ్ చూస్తూ ఉంటాము, ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాము, చాలా చూస్తూ ఉంటాం. వాట్సాప్ మెసేజెస్ ఏమొచ్చాయి చూస్తూ ఉంటాం, చాలా చూస్తూ ఉంటాం. అవి చూసిన తర్వాత మొత్తం అయిపోయింది, టీ తాగేసాను, అయిపోయింది. ఇంకా బయలుదేరే ముందు ఓకే నేను ఎంత టైం చూసా, ఎగ్జాక్ట్గా మినిట్ టు మినిట్ అవసరం లేదు, ఒక అప్రాక్సిమేట్ టైం 20 minutes చూసానా, హాఫ్ అన్ అవర్ చూసానా, ఐ విల్ మేక్ ఇట్ డౌన్. ఫ్రమ్ దిస్ టైమ్ టు దిస్ టైమ్ ఇన్ ద టీ షాప్ నేను 20 minutes నా స్క్రీన్ టైం ఉంది, నేను సోషల్ మీడియా వాడా అని చెప్పేసి పెట్టుకుంటాను. ఓకే అనేసి వెళ్ళిపోతాం. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీగా మనము టిఫిన్ చేస్తున్నప్పుడు, లేదంటే కనుక మా లంచ్ చేస్తున్నప్పుడు టీవీ చూస్తూ ఉంటాం. యు నో అబౌట్ ఇట్. అండ్ దట్ మా వైఫ్ ఏమో బిగ్ బాస్ ఫ్యాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి బిగ్ బాస్ చూస్తుంటే, ఫస్ట్ చూసేద్దాను ఏంటంటే బిగ్ బాస్. నేనేం చేస్తుంటాం, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా పనులు చేసేటప్పుడు సాంగ్స్ పెట్టుకోండి, లేదా న్యూస్, మనకు హ్యాబిట్ న్యూస్. మార్నింగ్ అమ్మంటే టీవీ9 న్యూస్ ఉంటుంది కదా, అది వింటూ ఉంటాం. ఆ తర్వాత సాంగ్స్ వింటూ ఉంటాం, అది జోక్స్ చూస్తుంటాం. ఇవన్నీ కూడా మన స్క్రీన్ టైం కిందకే వస్తుంటాయి కదా. సో వీ నీడ్ టు క్యాప్చర్ దోస్ టైమ్ ఆల్సో ఇన్ ద బుక్. లైక్ మనము ఎంత టైం చూస్తున్నాము, ఎంత టైం మనము టీవీ ముందర ఉన్నాము, అండ్ టీవీ అయిపోయిన తర్వాత ఎంత టైం మళ్ళీ మనం మొబైల్ పట్టుకున్నాము. చాలాసార్లు మధ్యాహ్నం మళ్ళీ వర్క్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే కనుక మళ్ళీ చేతిలో మొబైల్ వెళ్తుంది ఆటోమేటిక్గా. ఎంత టైం మనం మొబైల్ చూస్తున్నాము, ఇవన్నీ కూడాను మళ్ళీ మనం నోట్ చేసుకున్నాం. టైం టు టైం నోట్ చేసుకునేవాడిని నేను. అలా టైం టు టైం నోట్ చేసుకుంటున్నప్పుడు నేను చూస్తే ఒకరోజు 6 hours వచ్చింది. దట్ ఈస్ ఆన్ సాటర్డే చూసేటోడికి నా స్క్రీన్ టైం ఎంత ఉందని చెప్తే, రేట్ రండి స్క్రీన్ టైం ఎంత ఉందని చెప్తే 6 hours వచ్చింది. 6 hours నేను స్క్రీన్ టైం మొత్తం నేను మొబైల్ టీవీ చూస్తూ కూర్చున్నా.
డే మొత్తం మీద. మిగతా టైం ఏం చేశారంటే మిగతా టైం నిద్రపోవడము, లేదంటే బయట తిరగడము ఏదో చేసాం. నేను మా వైఫ్ కూర్చొని కార్డ్స్ ఆడుకోవడం చేసాం. వీ నీడ్ టు డిక్రీజ్ దట్ టైం. సరే డిక్రీజ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. మిగతా వర్కింగ్ డేస్లో చూసేటప్పటికి, దట్ ఈజ్ ఆన్ సాటర్డే, వర్కింగ్ టైంలో చూసుకునేటప్పటికి ఏంటంటే దట్ అరౌండ్ 4 hours, అంత మించి తగ్గటం లేదు. చాలా ట్రై చేశాను. ఈ 4 hours ఆఫ్ మై టైం నేను ఎలా బెటర్గా యూటిలైజ్ చేయగలను? నేను కాదనటం లేదు. మనం అసలు మొబైలే పక్కన పెట్టాలనుకుంటున్నప్పుడు దట్ ఈస్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ బాస్. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సోషల్ మీడియా అయితే, స్మార్ట్ మొబైల్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది మన లైఫ్లో. సో మనం దాని గురించి చూసుకుంటున్నప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే కనుక అసలు కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసేసేయాలి, పక్కన పెట్టేసేయాలంటే కనుక అది అవ్వదు. ఒకవేళ అన్ఇన్స్టాల్ చేసినా మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం, మన చెయ్యి పోదు. మళ్ళీ యాప్ స్టోర్ దగ్గర పోద్ది, మళ్ళీ ఇన్స్టాల్ నొక్కేస్తాం అంతే మనం. ఆబ్వియస్లీగా ఎవడెవడు వీస్ చూసాడా, ఎవరిని లైకులు కొట్టాడా అనేసి. అందుకని చెప్పేసి అయ్యే పనులు చూసుకున్నాం. అయ్యే పనులు ఏంది, మన చేతిలో ఉన్న పని ఏంది, వీ కెన్ డిక్రీజ్ అవర్ స్క్రీన్ టైం. సో దాన్ని డిక్రీజ్ చేయాలంటే కనుక మనం ఆ టైంని ఎంత బెటర్గా యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పేసి మాకు ఒక అట్లీస్ట్ ఒక టాపిక్ ఉండాలి. ఏం చేయగలను బెటర్గా? సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఐ వర్క్ ఆన్ ద సేల్స్ ఫోర్స్. నేనేం చేయగలను బెటర్గా? వీ హ్యావ్ ట్రయల్ హెడ్ మాడ్యూల్. మొత్తం మనకు ట్రయల్ హెడ్ మాడ్యూల్స్ ఉంటే సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి అందరికి ఐడియా ఉంటుంది. వీ హ్యావ్ ట్రయల్ హెడ్ వేర్ అది ఇంటర్నల్ ప్లాట్ఫామ్, అది సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్. నేను దానికి వెళ్ళేసేసి నేను కొంచెం వచ్చేటోడికి నేను అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. నేను అలా నేను కొన్ని మాడ్యూల్స్ 1 గంట వెళ్ళేసేసి దాని మీద స్పెండ్ చేసినప్పుడు సిస్టమ్ ఆన్ చేసేసి ఒకసారి 1 గంట మార్నింగ్ 11 o'clock మళ్ళీ ప్రైర్ టు స్టార్టింగ్ ఆఫ్ మై వర్క్ నేను 1 గంట కూర్చొనేసేసి అది కాసేపట్లాగా మొత్తం ప్రాక్టీస్ చేసినప్పుడు దట్స్ ఏ ప్రొడక్టివ్ టైం. 1 గంట దాన్ని పోతుందిగా, మొబైల్ పక్కన పెట్టేస్తానుగా. కానీ నేను వర్క్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను చేసే పని వచ్చేటోడికి ఏంటంటే నా మొబైల్ తీసుకెళ్ళేసి హాల్లో పెట్టేస్తా, టీవీ దగ్గర పెట్టేస్తాను, ఒక్కోసారి తీసుకెళ్ళేసి బెడ్రూమ్లో పెట్టేస్తా. ఎందుకంటే ఇప్పుడు యువతల వర్క్ ఏరియా దగ్గర నుంచి బెడ్రూమ్ కొంచెం దూరంలోనే ఉందిగా, హాల్ అన్నా సరే పక్కనే ఉంటుంది, దమ్మడి వెళ్ళి పక్కన తీసుకొచ్చుకోవచ్చు. కానీ నువ్వు వెళ్ళి బెడ్రూమ్కి వెళ్ళి తీసుకురావాలంటే కనుక మనకు అసలే బద్ధకం. ఏం పోతాను లేరా బాబు అనుకుంటాం ఒక్కోసారి. అది కూడా మనకు బెనిఫిటే. సో ట్రై టు మేక్ ఇట్. ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలా వరకు కూడా నన్ను తీసుకెళ్ళి కొంచెం దూరంగా పెట్టేసేయండి. దూరంగా పెట్టేసినప్పుడు ఈ టైంలో మనం ఏం చేయొచ్చు? సరే బుక్ చదువుకుందాం, లేదా నా కెరీర్ మీద ఫోకస్ చేద్దామా, కెరీర్ మీద ఫోకస్ చేద్దాం. చూడండి కొంచెం మొత్తం కూడా అలా మనం చూసుకుంటూ ఉండి ఇంకా స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ట్రై టు మేక్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీ, మనము ఎన్ని అవర్స్ మనం క్యాప్చర్ చేస్తున్నామో ఆ బుక్ పెట్టుకుని మీరు కంపల్సరీ రాయడానికి ప్రాక్టీస్ చేయండి. దానికి ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ గైస్. ఎందుకంటే నాకు వర్క్ అయింది. నేను 6 to 7 hours నుంచి 3 to 3.5 hours తీసుకొచ్చా నా స్క్రీన్ టైంని. మూవీస్ చూస్తున్నప్పుడు అవి వేరు బాసు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మూవీ చూస్తున్నాం అనుకో, అది వేరు. అది ఒక 3 గంటలు తినేస్తుంది, అయిపోతుంది. మళ్ళీ బయటికి వెళ్తాం. సాటర్డే సండేస్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనం చూస్తుంటాం. విల్ మేక్ దట్ వన్. కానీ మిగతా టైంలో మన వర్కింగ్ అవర్స్లో, వర్కింగ్ డేస్లో మన స్క్రీన్ టైంని డిక్రీజ్ చేయాలంటే కనుక వీ నీడ్ టు మేక్ ఎ నోట్ డౌన్ ఆఫ్ దట్ వన్. పెట్టుకునేసి ఎన్ని అవర్స్ మనం చూస్తున్నాము అనేసి మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. నాకు వర్క్ అయింది బాసు, మీకు వర్క్ అవుతుందని నేను నాకే వర్క్ అయింది కాబట్టి అందరికీ వర్కౌట్ అవుతుంది అంతే. చాలా వరకు కూడాను. ఒక చిన్న పాకెట్ బుక్ పెట్టుకొనేసేసి ప్రాక్టీస్ చేద్దాం. సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అస్సలకి మీకు కనపడుతున్నా లేదో అర్థం కావట్లేదు, కానీ నాకు మటుకు ఐఎమ్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ ద సన్. ఆరెంజ్ కలర్లో ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఇంత అద్భుతంగా ఉన్నాడు. ఓకే, విల్ క్యాచ్ అప్ అగైన్.